చూపించాడు. అంటే ఎలా అంటే ఒక ప్రభాస్ ని ఒక మాస్ యాక్షన్ హీరోగా చూడాలనుకున్నాం, యాక్షన్ హీరోగా ఎలా చూడాలనుకున్నామో అది ఫుల్ మీల్స్ అయిపోయింది మాకు ఈరోజు అయితే. రిపీట్ వాల్యూ, డబుల్ బ్లాక్ బస్టర్ అన్న. ఇంకో కొంచెం ప్రభాస్ ఇంకా కొంచెం డైలాగ్స్ కానీ సీన్స్ కానీ పెట్టుంటే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అయినా అని లోట్ అయితే ఏం చేయలేదు. ప్రశాంత్ నీళ్ళు సూపర్ చేసిందన్న, బాగుందన్న సినిమా. అంటే పార్ట్ 2 ఇంకా అంచనాలకు ఇంకా ఎక్కువ ఉందన్న నాకైతే, నా ఒపీనియన్. ఇప్పుడు KGF 1 చూసిన తర్వాత మీ అందరికి ఏమనిపించింది? అరే ఏంది ఈ హీరోని ఇట్లా చూపించాడు, అట్లా చూపించాడు, ఏంది చిన్న చూపించాడు, ఇదని సార్ ఉంది కదా. అట్లనే ఇందులో కూడా ప్రభాస్ని కొంచెం డల్ చూపించాడు స్టార్టింగ్. అంటే స్టార్టింగ్ వచ్చిరా అంటే ఫైట్ కొట్టిన కదా కొంచెం డల్ చేసిండు. తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొంచెం రేస్ చేసిండు, మళ్ళీ డల్ చేసిండు. కానీ కొంచెం ప్రభాస్కి ఇంకా కొంచెం మాకు అంటే ఫ్యాన్స్కి కొంచెం డైలాగ్స్ కానీ ఏమన్నా ఇచ్చుంటే కొంచెం బెటర్ ఏమో అనుకుంటున్నాను. అయినా నాకు సినిమా అయితే మాత్రం లోటు అయితే ఏం లేదన్న. కొంచెం ప్రభాస్ని మేము ఎలాగైతే చూడాలనుకున్నామో ఛత్రపతిని మేము ఎలాగైతే చూసామో అలా చూసాము. అంటే సోలోగా ఇక్కడ ఏంటి ఇంకొక హీరో ఉండడంతో మనకి ఇప్పుడు అక్కడ వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, మనల్ని ఇద్దరిని అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి చూసుకున్నాడు. అంటే నాకు కొంచెం ప్రభాస్ని కొంచెం డల్ చేసేయమని చెప్పి నాకు నా అభిప్రాయం. అంతే, ప్రభాస్ని అయితే కొంచెం డల్ చేసింది అన్న అంతే. ప్రభాస్ అయితే ఇక కత్తి పట్టినట్టు ఆగుతుందా బండి. ఛత్రపతి సినిమాకి ఒక 3 times ఇంకెక్కువ ఉన్నది ఫైటింగ్ సీన్. ఫైట్ సీన్స్ తోటి కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి రావచ్చు లోపలికి. పార్ట్ 2 కోసం అంటే అంత ఎండింగ్ అనేది కొంచెం ఏమన్నా రివ్యూ చేసి ఉంటే, అంటే ప్రభాస్ అంటే 2 ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఉంటారు. ఫాదర్ గురించి ఒక్క చిన్న, ఇప్పుడు మనం బాహుబలి చూసినప్పుడు మనం 2లో అంటే 2 వస్తుంది అనగానే నడుచుకుని వస్తాడు చూసారు ప్రభాస్, ఒక రాజులా నడుచుకుని వస్తాడు. అలాగే అన్న పెట్టుంటే కొంచెం బెటర్ ఏమో. అంటే ఆ షేడ్స్ అనేది చూపించలేదు, జస్ట్ ఏదో ఇచ్చేసి పెట్టాడు అంతే. ఆయనని రేటింగ్ మీరు ప్రభాస్ ఫ్యానా? కెమెరా ఇటీవీ తిప్పానా? కెమెరా ఇటీవీ రానా? నిన్ను అడుగుతున్నా, ప్రభాస్ ఫ్యానా? అంటే ప్రభాస్ అంటే ఇష్టం. ప్రభాస్ అంటే ఎవరికైనా ఇష్టం అన్న. ఒక హీరో గురించి యాంటీగా మాట్లాడు మా ప్రభాస్. ఒక ఏం తప్పు చేసా అంటాడు, అరే బాబు అలా చేయగరా అంటాడు. బాగున్నాయి భయ్య, అన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఫ్యాన్సే కదా మరి, అందుకే టీషర్ట్ వేసాం. అన్ని బాగున్నాయి. ప్రభాస్ అంతకంటే సూపర్ బ్రో. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, చింపి పడిదొప్పింది. ద బెస్ట్ మూవీ ఆఫ్ ది ప్రశాంత్ నీల్. KGF 2 కానీ డబల్ ఉంది. హైప్ అయితే హైప్ని డౌన్ చేయలేదు, పిచ్చ పీక్స్. ప్రభాస్ ఫ్యాన్ మీసన్ తిప్పుకునే మూవీ ఇది, అంతా బాగుంటుంది అన్న. ఇదేదో నేను ప్రభాస్ ఫ్యాను ఫస్ట్ డే రోజు వచ్చేసిన, అది ఫేక్ అయితే కాదు, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ అవుతుంది. స్టోరీ మెంటల్ ఎక్కిచ్చేసింది అన్న. అతను ప్రశాంత్ గారు ఇచ్చిన హైప్స్ కానీ, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైలాగ్స్ అయితే మ్యాడ్, చాలా బాగున్నాయి అన్న. ఎవ్రీ ఎలివేషన్ గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీ ఎలివేషన్ ఒక్కటి అనేది కాదు, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. అన్ని క్యారెక్టర్స్ అందరూ న్యాయం చేశారన్న. ఎవరు ఇలా లో అలా హై కాదు, ఏ క్యారెక్టర్కి ఎలా చేయాలో అలా చేశారు, చాలా బాగుంది. ఎండింగ్ బాగా ఇచ్చారన్న. ఎండింగ్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు పార్ట్ 2కి ఇంకా హైప్ ఉంటుంది. 2 కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాగుంటుంది. లింక్ ఏముండవు అన్న, లింక్ పెట్టి బొక్క, దీందే దాందే బాగుంటుంది చూడు. రేటింగా నేను చెప్పాను లాస్ట్ చూస్తాను. అంటే ఇప్పుడు నేను ఏదో ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి నేను రేటింగ్ ఇచ్చేసాను అనుకో, అది నచ్చదు. వాళ్ళ బట్టి ఈరోజు ఫస్ట్ డే రోజు అంతా చూసి రేటింగ్ వాళ్ళే ఇస్తారు కదా, చూద్దాం.